థియేటర్ లో ఉన్న హై క్వాలిటీ హెచ్డి ప్రింట్ ఈ రోజు పైరసీ అవుతుంది. ఎలా అవుతుంది? ఒక్క రవి కాదు, దీని వెనక చాలా మంది ఉంటారు. ఒక పెద్ద మాఫియా ఉంది. గతంలో కూడా మన దాంట్లో మాట్లాడినప్పుడు కానీ ఛానల్లో మాట్లాడకూడదు ఇదే మాట్లాడాం మనం. ఒక్కరితో కాదు, ఇందులో ఇంత పెద్ద ఒక 21,000 సినిమాలు అప్లోడ్ అయినాయి అంటే ఒక్క డిజిటల్ మాఫియా కానీ ఇంకొక మాఫియా ఇన్వాల్వ్మెంట్ గా హ్యాకింగ్ కాదు ఇది. 21,000 సినిమాలు అప్లోడ్ అయినాయి అంటే మామూలు విషయం కాదు, ఒక్కడితో అయ్యేది కాదు. ఇందులో పెద్ద మాఫియా ఉంది. సో దీనికి నిన్న కమిషనర్ గారి మీటింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది, డెఫినెట్ గా మొత్తం లింకులన్నీ పట్టండి. ఇది కాదు, డెఫినెట్ గా మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే 2019 నుంచి ఈ రోజు థియేటర్ కి జనం ఎందుకు రావడం లేదు. సాయి వెంకట్ గారు ఇందాడే నటికుమార్ గారు చెప్పారు ఇంటి దొంగలు ఉన్నారని. ఇంటి దొంగలు కూడా పట్టుకునే అవకాశం ఉందంటారు ఈయన ద్వారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎక్కడైనా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టడం అనేది ఒకటి ఉంటది, అది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ మన దాంట్లో ఉన్న వాళ్ళని కొడుకో పట్టి డబ్బు ఆశ చూపిస్తారు. వాడికి ఏదో డబ్బు గురించి వాడు ఇది కామన్ కదండి. ఇప్పుడు అందులో అందరూ కాదు, 1% ఎవడు ఇక్కడ టెంప్ట్ అవుతాడు. ఇప్పుడు వాడు హ్యాపీగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే ఈ బాధ లేదు. బట్ వాడేం చేశాడు, ఒక ఐబొమ్మని క్రియేట్ చేసి వేలాది సినిమాలు, ఒక తెలుగే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంటర్నేషనల్, హాలీవుడ్, టాలీవుడ్, ఆల్ లాంగ్వేజెస్, ఒక ప్రపంచాన్నే ఒక ఏలిండు ఒక మాఫియా. ఇది మీరు ఇంతకుముందు అన్నట్టు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కానీ సోషల్ మీడియాలో పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారు. అదంతా కూడా ఒక సృష్టి అండి. వారి వెనక చాలా మంది ఉన్నారు. వాడు పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీ నుంచి మెసేజ్ ఎట్లా వస్తుంది? వాడే జైల్లో ఉన్నాడు, ఇది ఇలా జరిగిందండి, ఇలా జరిగింది మెసేజ్ చేశారంటే దీని వెనక ఎవరున్నారు? ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా వెంకట్ గారు, బయట ప్రజల్లో ఇంకో టాక్ నడుస్తుంది. సామాన్యంగా మనం వింటూ ఉంటాం, ప్రజల్లో రాజకీయాల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు, దొంగలు గజ దొంగలే ఉంటారు. గజ దొంగలు ఎన్నుకుంటే అసలు ఏమి చేయరు కాబట్టి దొంగలను ఎన్నుకుంటామని చెప్తూ ఉంటారు కొంతమంది. అదేవిధంగా ఈ ఐబొమ్మ ఏదైతే ఉందో కొంత సంయమనం పాటించి సినిమా రిలీజ్ అయినా ఓటీటీకి వెళ్ళే దశలో దాన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి సినీ నిర్మాతల కడుపు మీద కొట్టలేదని, కేవలం మూవీ రూల్స్ లాంటివి అయితే వచ్చిన రోజే పెట్టేస్తున్నారు. అలాంటి రవిని పట్టుకున్న వాళ్ళు అసలు మూవీ రూల్స్ లాంటి వాటిని పట్టుకుంటాకి ఎందుకు ప్రయత్నం చేయట్లేదని అడుగుతున్నారు. సార్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో కన్నా ముందే పైరసీ వచ్చేస్తుంది, థియేటర్ రిలీజ్ కన్నా ముందే హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. మీరు ఐబొమ్మ కానీ వేరే ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అవన్నీ మూవీ రూల్స్ కానీ ఇంకో దాంట్లో కానీ మొత్తం ఫస్టే సినిమా థియేటర్లో పడక ముందే, ఈ అమెరికాలో రిలీజ్ కన్నా ముందే డిజిటల్ ప్లాట్ఫామ్ లో వెబ్సైట్ లో సినిమా వస్తుంది అంటే వాడు ఎంత పెద్ద మాఫియా క్రియేట్ చేసిండు. ఇకపోతే పబ్లిక్ అంటారా, పబ్లిక్ ఏదైనా చీఫ్ వస్తే చూసేస్తారు. ఎందుకంటే వచ్చేసిందిగా థియేటర్కి వెళ్ళాలా, థియేటర్ లో అంత డబ్బులు పెట్టాలా, ఏదో ఫ్రీగా వస్తుంది కదా, జనాలు చూస్తారు. పైరసీ అది ఏంది అనేది ఆలోచించలేదు. బట్ మన ప్రభుత్వం ఏం చేయాలి? పైరసీ రాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది, నిర్మాతలుగా మాకు బాధ్యత ఉంది. టోటల్ ఓవరాల్ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ప్రపంచంలో ఉన్న టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఏకం అవ్వాల్సిన సమయం ఇది. ఇలాంటి వెబ్సైట్లు రాకుండా ఒక కఠినంగా నిర్ణయం తీసుకోవాలి, కొత్త టెక్నాలజీ తీసుకొని రావాలి. మన ప్రొడక్ట్ హైక్ కాకుండా ఏం చేయాలనేది దీని మీద చర్చకు రావాల్సిన అవసరం ఉంది. వెంకట్ గారు ఇందాక నటికుమార్ గారు చెప్తూ ఎవరైతే చూసారో వాళ్ళకు కూడా శిక్ష విధించేటట్టు ఉంటేనే దీన్ని కంట్రోల్ చేయమంటున్నారు. వాస్తవం అది కాదు, జరగదులే. కానీ ఫస్ట్ ఎక్కడ జరుగుతుంది వాడిని పడితే, ఇప్పుడు చూస్తారని 50 లక్షల మంది చూస్తారు, 50 లక్షల మందికి మనం ఏడ పనిష్మెంట్ ఇస్తామండి, ఇదంతా కాని పని. అది కాదు, ఎక్కడ క్రైమ్ జరుగుతుంది, ఎక్కడ నేరం జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనేది మనం పరిశీలి చేసుకోవాలి. కానీ చూసిన వాళ్ళందరినీ మనం అంటే అదంతా కాని పని. సార్ ఇంకోటి చేయొచ్చు కదా, అంటే ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్లు ఎలా చేస్తున్నారు, ఈ లింకులు ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళకు కూడా ఇంటికి బిల్లు పంపించే విధానం అయితే తేవచ్చు కదా. హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ పెట్టినా కూడా ఎంతో మంది అవాయిడ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. హైదరాబాద్ లో ఎంతో మంది రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలని ఉండి రూలు ఎవడు పాటిస్తున్నాడు? ఏం చేశారు, 135 రూపీస్ ఏదో ఫైన్ వేస్తే వాడు ఎప్పుడో బండి పట్టుకున్నప్పుడు కట్టేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ రూల్ ఫాలో కావాలనేది ఒక ఇది లేకుండా అయిపోయింది, ఒక కామన్ సెన్స్ లేదు ఈ రోజు డ్రైవింగ్ కి.
అలాంటి పరిస్థితుల్లో వాడికి లింక్ వస్తే డబ్బులు కట్టాలి, అదంతా జరగని పని సార్ అదంతా. రైట్.